హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కోడ్ విత్ రవిరామ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే టీఎస్ ఎంసెట్ 2025. వాట్ ఈస్ టీఎస్ ఎంసెట్ 2025? టీఎస్ ఎంసెట్ 2025 ఇంపార్టెంట్ డేట్స్, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కామన్గా ఉండే డౌట్ ఏంటంటే వాట్ ఈస్ టీఎస్ ఎంసెట్? తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, దాన్నే మనం టీఎస్ ఎంసెట్ అంటాం. అంటే మాన్యువల్గా వీళ్ళు ఎవరు కండక్ట్ చేస్తారంటే జేఎన్2 వాళ్ళు అయితే మనకు కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వైపు వెళ్ళాలనుకుంటారో వాళ్ళైతే ఈ ఎగ్జామ్ అయితే రాయాలి. సో ఒకవేళ వాళ్ళు ఇంజనీరింగ్ తీసుకుంటే వాళ్ళకైతే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఒకవేళ మీరు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వైపు వెళ్ళాలంటే కెమిస్ట్రీ, బయాలజీ. సో ఈ ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. ఇయర్కి ఒకసారి ఉంటుంది. స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్. ఇందులో మనకు లాంగ్వేజెస్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీని యొక్క ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకు 900 రూపీస్ ఉంటుంది. టీఎస్ ఎంసెట్ 2025లో 66 కాలేజెస్ దాకా పార్టిసిపేషన్ చేస్తాయి. ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది మనకు. అసలు ఎంసెట్ అంటే ఏంటో అని మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ డేట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మనకు లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో అయితే మనకు రిలీజ్ చేస్తారు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలని. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఫస్ట్ వీక్ ఏప్రిల్లో మనకైతే క్లోజ్ చేస్తారు. లేట్ ఫీజ్ విత్ 250 రూపీస్ అండ్ లేట్ ఫీజ్ విత్ 500, లేట్ ఫీజ్ విత్ 2500, అలాగే 5000 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేశారు, చూసుకోండి ఒకసారి. టీఎస్ ఎంసెట్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందంటే లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ని అయితే మనకు అవైలబుల్గా ఉంది. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకు రిలీజ్ డేట్ కూడా అప్పుడే ఇస్తారు, మే 2025. ఇవి అయితే టీఎస్ ఎంసెట్ 2025 ఇంపార్టెంట్ డేట్స్. అలాగే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుందాం ఇప్పుడు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా మనకు అప్లై చేసుకోవచ్చు క్యాండిడేట్. తెలంగాణలో ఉన్న లోకల్ క్యాండిడేట్ ఆర్ నాన్ లోకల్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు కూడా ఇచ్చారు. ఇక్కడ 16 ఇయర్స్ అయితే ఉంది, డిసెంబర్ 31 వరకు. ఏజ్ లిమిట్ అనేది ఎక్కువ ఉండాలి, తక్కువనైతే ఉండకూడదు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అవుతారో వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఆ క్యాండిడేట్ అయితే సమ్ స్కిల్స్ అయితే ఉండాలి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద. సో మినిమం మార్క్స్తో కూడా పాస్ కావాలి ఇంటర్మీడియట్ అనేది. టీఎస్ ఎంసెట్ 2025లో 25% పర్సెంటేజ్ తెచ్చుకున్నా కూడా మనం ఎలిజిబిలిటీ ఇక్కడ. సో వాళ్ళు ర్యాంక్ అనేది కన్సిడర్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకే ఆ ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను ఎంసెట్ అంటే ఏంటిది, వాటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటని ఫుల్ డీటెయిల్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.